అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక పెద్ద మేడ, అది కూడా చాలా పొడవైన మేడ. ఒక్కటి కాదు, రెండు కాదు, ఊరంతా ఇలాంటి పొడవైన మేడలే. అవి కూడా 100 సంవత్సరాలు దాటిన మేడలండోయ్. ఆ మేడకుండే స్తంభాలు లెక్క పెట్టాలంటే చాలా కష్టమే. పైకి ఎంతో అందంగా కనిపించే ఇలాంటి మేడలో లోపల ఎలా ఉంటుంది, ఆ మేడలో ఉండే మనుషులు ఎలా ఉంటారు, ఎన్ని గదులు ఉంటాయి తెలుసుకోవాలని కోరిక అందరికీ ఉంటుంది. అలాంటి పొడవైన మేడలు కలిగిన మండపేటలోని వల్లూరు వారి మేడల గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట అనే ప్లేస్లో ఉన్నామండి. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మండపేటలో 100 సంవత్సరాల కాలం నాటి పురాతన కాలం నాటి భవనాలు చాలా ఉన్నాయంటండి. అవి కూడా చాలా పొడవైన పెద్ద పెద్ద భవనాలు అంటండి. అంటే మీరు ఇంతవరకు ఎప్పుడు చూడలేని అంత పొడవైన భవనాలు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పాతకాలం నాటి భవనాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. మండపేట రాజమండ్రి పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కాకినాడ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మండపేట రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ 100 సంవత్సరాలు దాటినా చాలా పురాతన కాలం లాంటి భవనాలు చాలా ఉన్నాయండి. అవి చూపించడానికి ప్లేస్కి రావడం జరిగింది. మనం ప్రస్తుతం అయితే వల్లూరు వారి వీధిలో ఉన్నామండి. ఈ వల్లూరు వారి వీధిలో చాలా పొడవైన భవనం కనిపిస్తుంది. చూశారు కదా ఎంత పొడవైన భవనం కనిపిస్తుందో. ఇప్పటి కాలంలో ఇంత పొడవైన భవనాలు నిర్మించడం చాలా కష్టం. కానీ ఆ రోజుల్లో మన పూర్వీకులందరూ ఇలా నిర్మించారు అని చూపించడానికి ఈ భవనం చూపిస్తున్నాను. చూడడానికి అంటే నేను ఇప్పటి వరకు చాలా భవనాలు చూపించాను, కానీ ఇంత అద్భుతమైన మేడ మీకు ఎక్కడా చూపించట్లేదు. చూశారు కదా, ఇది వల్లూరు వారి వీధిలో వల్లూరు వారి మేడ అండి. ఎన్ని స్తంభాలు ఉన్నాయో చూడండి. అంటే ఇలాంటి స్తంభాలతో కూడిన భవనాలు ఇప్పుడు కాలంలో నిర్మించడం చాలా కష్టం. బట్ ఏదేమైనా కానీ ఇలా 100 సంవత్సరాలుగా దీన్ని పెంచిపోస్తున్నారని చాలా గ్రేటు. ఈ భవనం వచ్చి 1920లో నిర్మించిన ఒక పురాతన కాలం నాటి భవనం అన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. బయటికి ఇలా ఉందండి. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి లోపల ఏరియా ఎలా ఉంటుందని చూపిస్తాను. యాక్చువల్గా ఈ వల్లూరు వారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు పూర్వకాలం నుంచి కూడా ప్రెసిడెంట్గా కానీ అలాగే ఎమ్మెల్యేగా కానీ చాలా మంచి మంచి పొజిషన్లో చేసిన వారే. అంటే రాజకీయంగా కూడా బాగా స్థిరపడిన ఫ్యామిలీ మాట. ఇంత పాతకాలం నాటి భవనం ఉందంటే చాలా మంది వర్కర్స్ ఇక్కడ కూర్చుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టిఫిన్లు కానీ భోజనాలు కానీ అన్ని అరేంజ్ చేసేవారట వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూనే. అంత పెద్ద ఫ్యామిలీ మాట, అంత గొప్ప ఫ్యామిలీ ఈ వల్లూరు వారి ఫ్యామిలీ మాట. ఇప్పటి కాలంలో ఎవరు కూడా పల్లెటూళ్ళలోకి వచ్చి ఇలా సరదాగా గడిపిన రోజులు తక్కువైపోయినాయి. అందరూ ఎక్కడ బయట వేరే స్టేట్లో కానీ వేరే దేశాల్లో కానీ స్థిరపడిపోయారు. కానీ మన సొంత ఊరికి వచ్చి ఇలా ఒక అరుగుల మీద కూర్చుని ఎదురు వాళ్ళతో కానీ పక్క వాళ్ళతో కానీ మాట్లాడుకుంటే ఆ లైఫ్ మళ్ళీ రాదన్నమాట. అంత పాతకాలం నాటి రోజులు గుర్తు చేసే విధంగా ఈ హౌస్ అయితే ఉంది. దీనికి ఉండే కిటికీలు కూడా చూడండి. ఇప్పుడు ఏదో కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో డిజైన్స్ అన్ని ఇలాగ ఉండేవని చూపించడానికి.
అలాగే మనకి ఈ గోడలు కూడా చాలా మందమైన గోడలు అండి. ఇప్పుడు సిమెంట్ టెక్నాలజీ వచ్చి సిమెంట్ ఉపయోగిస్తున్నారు, కానీ ఆ రోజుల్లో రాత్సనం అలాగే కోడిగొడు సొన కలిపి తయారు చేసిన గోడలు అంటండి. ఇవన్నీ చాలా మందంతో కూడుకున్న గోడలు అన్నమాట ఇవన్నీ. యాక్చువల్గా ఇది 3 మేడలు మిక్స్ అయి ఉన్నాయి కదండి. ప్రతి మేడ మధ్యలో ఇటువంటి ఆర్చ్ కూడా డిజైన్ చేశారు. అంటే ఒక మేడలోంచి ఇంకో మేడలోనికి వెళ్ళడానికి వీలుగా ఒక ఆర్చ్ కూడా ఉంది. అలాగే ఇలా వస్తే ఇక్కడ స్తంభాలతో కూడిన నిర్మాణాలు కూడా కనిపిస్తున్నాయి. సుమారు 18 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల నిర్మాణం కూడా ఏ విధంగా ఉందో చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఫైనల్గా ఇది వల్లూరు వారి ఫ్యామిలీకి సంబంధించిన మేడ బయట లుక్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఇంటీరియర్ కానీ లోపల ఏరియా కానీ ఎలా ఉన్నదో చూడొచ్చు మనం. ఇప్పుడు వరకు ఈ మేడ బయట ఉండే ఏరియా చూడడం జరిగింది కదా. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్లే ముందు ఇక్కడ ఉండే మెయిన్ సింహద్వారం అండి. ఈ హౌస్ కి 3 సింహద్వారాలు ఉన్నాయి. అందులో మిడిల్ సింహద్వారం ఇది. ఈ సింహద్వారం పై ఉండే చెక్కుడు కూడా చూడొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు కాలంలో ఎవరు ఇటువంటి చెక్కుడు అయితే డిజైన్ చేయలేరు. ఈ సింహద్వారం తీసి లోపలికి వెళ్ళొచ్చు. లోపల ఏరియా ఎలా ఉన్నదో మనం చూడొచ్చు. నమస్తే అండి. మండపేట అనే ప్లేస్కి వస్తే చాలా పొడవైన మేడ కనిపిస్తుందండి. అసలు ఇప్పుడు జనరేషన్లో ఇంత పాతకాలం నాటి భవనాలు మెయింటైన్ చేయడం చాలా కష్టం. అయినా కానీ మీ ఊళ్ళో ఇంత పొడవైన బంగ్లా అలాగే పాతకాలం నాటి మేడ పెంచిపోతున్నారు, చాలా గ్రేట్ సార్. అసలు మీ పేరు అలాగే ఈ ఇల్లు ఎవరిది, ఎన్ని సంవత్సరాలు అనేది కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు సార్? మా పేరు వల్లూరు పాపారావు అండి. వల్లూరు పాపారావు గారు. ఓకే. ఆయన మా ఫాదర్ అండి. ఆయనండి రామకృష్ణ చౌదరి ఎక్స్ఎమ్ఎల్ఏ అండి ఆయన. ఓకే అండి. ఓకే. వాళ్ళ ఫాదర్ ఈయనండి, మా తాతయ్య గారు ఈయనండి. ఓకే. ఆయన పేరు కూడా పాపారావు అండి. పాపారావు గారు. ఓకే. ఆయన మొత్తం 2 బ్రదర్స్ అండి. 1920లో కట్టారండి. అంటే 6 ఇయర్స్ అయిందండి. ఓకే. ఓకే. అప్పట్లో 3 బ్రదర్స్ కలిపి ఆలోచించి ల్యాండ్ కొందామా ఇల్లు కట్టుకుందామని చెప్పి అప్పుడు 1 ఎకర్ 150 రూపీస్ అంటే 150 రూపాయలు. 150 రూపాయలు ఎకరం వచ్చి అంటే వీళ్ళ దగ్గర అప్పుడు ఒక 32,000 ఎంత ఉందండి అమౌంట్. అవును. ఓకే. అంటే ల్యాండ్ కొంటే ఒక 200 ఏకర్స్ వద్దండి అప్పట్లో. 200 ఏకర్స్ వద్దండి. అమ్మ 200 ఎకరాల వాల్యూ గల బిల్డింగ్ ఇది. ఓకే. ఓకే. దీనికి మొత్తం అంటే కన్స్ట్రక్షన్ కి వీళ్ళ దగ్గర 32,000 అయిపోయి ఇంకొక 1000 రూపాయలు తక్కువ వస్తే మళ్ళీ బయట అక్కడ అప్పు తెచ్చి మొత్తం కంప్లీట్ చేయాలండి. మొత్తం దీని హిస్టరీ ఏమంటలేదు. ఓకే. లేకపోతే కొన్ని వందల ఎకరాలు వచ్చిన మీకు 200 ఎకరాలు వచ్చినమాట. ఓకే. చాలా గ్రేట్ సార్. సార్ మీ ఇంట్లో ఎక్కువ రాజకీయవేత్తలు సార్ వీళ్ళందరూ? మా ఫాదర్ అంటే ఈయనేమో సర్పంచ్ చేసేవారండి ఆయన, మా తాతయ్య గారు. మా ఫాదర్ ఏమో 2 టర్మ్స్ ఎమ్మెల్యే అండి. 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా చేశారు అనమాట. ఓకే. ఓకే. తర్వాత ఈ పక్క దాంట్లో మా కజిన్ బ్రదర్ నాన్నగారు అని చెప్పి ఆయన ఎమ్మెల్యే అండి. ఈ పక్కన వాళ్ళు ఎవరు పాలిటిక్స్ లో రాలేదండి. వాళ్ళ తర్వాత మేము రాలేదండి పాలిటిక్స్ కి. యాక్చువల్లీ మరి ఇంటి పేరు వేరేగా ఉంది సార్ వాళ్ళది? అంటే వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరికి జెంట్స్ ఉన్నారండి పిల్లలు. మా తాతయ్య గారు మా ఫాదర్ ఉన్నారండి. ఓకే. అలాగే పక్క వాళ్ళకి నాన్నరావు గారు. ఓకే. వీళ్ళకి లేరండి. ఓకే. లేడీ అమ్మాయి పుడతాం వల్ల ఏంటంటే సర్నేమ్ చేంజ్ అయిపోయింది. ఓకే. అమ్మాయిలు వల్ల ఆయన సర్నేమ్ దీనికి వచ్చిందన్నమాట. ఓకే. యాక్చువల్గా ఇది వచ్చి వల్లూరు వారి భవనమే. వల్లూరు వారి భవనం అండి. మొత్తం ఈ స్ట్రీట్ అంతా కూడా వల్లూరు స్ట్రీట్. అందరూ వల్లూరు వారు ఉంటారు సార్. కానీ చాలా బాగుంది సార్ మీ ఇల్లు. ఇప్పుడు కాలంలో ఎవరు ఇంతలాగా దీని యాక్చువల్గా ఒక 100 years దాకా కూడా ఏమి పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఒక 100 ఏళ్ళు దాటినట్టు లాస్ట్ 5 years కూడా ఏంటంటే ఏజ్లో ఎఫెక్ట్స్ మీకు. ఓకే అండి. ఓకే. మెయింటైన్ చేయకపోతే ఈ మన
చెత్తని ఇంకా కొంచెం అటువంటి ఉంటాయి. దాన్ని ఏంటంటే ఎవ్రీ ఇయర్ నియర్లీ 3 to 4 lakhs మెయింటెన్స్ అవుతుందండి. మెయింటెనెన్స్ అవుతుందండి. అవన్నీ అన్ని మొత్తం ఎక్కడ అన్ని చెక్ చేసుకుని అప్ టు డేట్ వస్తామంటుందండి. సార్ మీ ఇంటికి గంధపు చెక్కలు ఏదో ఉపయోగించారంటున్నారు నిజమే? అంతా చెక్ లేదండి, అంతా ఓన్లీ టేక్ అండి. ఓన్లీ టేకే. స్టేట్స్ టేక్ అండి, ఈ డోర్స్ మొత్తం ఎంటైర్ టేక్ అండి. ఓకే. పాతకాలం నాటి ఇల్లు అంటే బూజు పెట్టి డస్ట్ పెట్టి అలా ఉంటుంది. మీ ఇంట్లో అసలు చిన్న డస్ట్ కూడా కంపల్సరీ 2 పూటలో దీన్ని వర్కర్స్ వచ్చి దీన్ని తుడిసి తడిగొట్టి ఎక్కడ బూజు ఉంటే తీసి అన్నీ చేస్తూ ఉంటాం. దాని గురించి అలా ఉంటుంది. అదే ఇవాళకి ఇప్పుడు మామూలు సీజన్ అయిపోతాడు సార్, ఆ స్టేజ్కి వచ్చేద్దండి. ఓకే. ఉంటారు సార్, మీరు అందరూ ఉంటారు ఇప్పుడు? నేనైతే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయాక 2 years అయిందండి. మా బ్రదర్ ఏమో బయటకి సపరేట్ తను హౌస్ పట్టుకున్నాడు. నేను మన సిస్ ఉంటాను. ఓకే అండి. మీ పిల్లలు? మా పిల్లలు అబ్బాయి ఏమో యూఎస్ ఉంటుందండి, అమ్మాయి ఏమో హైదరాబాద్. ఓకే సార్. ఏదైనా ఫంక్షన్ వస్తే ఇవన్నీ ఓపెన్ అవుతాయంట? ఏదండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏదైనా ఫంక్షన్ వస్తే ఓపెన్ చేస్తారా? ఈ డోర్ ఉందండి, ఈ డోర్ ఉంది ఆయన వెళ్ళిపోవచ్చండి. ఈ డోర్ ఓపెన్ అయితే గదండి, బయట డోర్ ఉంటుంది, ఆయన వెళ్ళిపోవచ్చండి. మొత్తం ఎన్ని గదులు ఉంటాయి సార్ మొత్తం ఇలాగా? మొత్తం మా ఇంట్లో అయితే 1, 2, 3 కింద 3 గదులండి, హాలు, ఏక వరండా, కిచెన్ ఇదేనండి. ఎగ్జాక్ట్ కింద ఉంది, పైన అలా ఉంటుంది. సేమ్ కింద ఎలా ఉంటుందో పైన ఎలా ఉంటుంది. సరే, ఇప్పుడు అంటే డూప్లెక్స్ హౌస్ వచ్చినాయి. ఆ రోజుల్లో డూప్లెక్స్ హౌస్ అంటే ఇదే చెక్కల మెట్లు అండి. ఆ రోజు బయట నుంచి వేరే మెట్లు ఉన్నాయండి. ఓకే. సిమెంట్ మెట్లు, ఇందులో చెక్క మెట్లు ఉంది. ఓకే. ఇలా కట్టాలంటే ఇప్పుడు ఎవరి వల్ల కాదు. మెయిన్ ఇప్పుడు ఆ వర్క్ ఇప్పుడు ఎవరు చేయలేరండి. డోర్కి గుమ్మం బయట చూసారు సరండి అక్కడ. ఆ వర్క్ ఇప్పుడు చాలా కష్టం. అంతా హ్యాండ్ చేసిన వర్క్ అండి అంతా. ఓకే. ఇతర పూలు కూడా ఎవరి ఇయర్ సపోర్ట్ తోయించకపోతే అవి కూడా ఆ తలుపుల గుండి కూడా ఇతర బ్రాంచ్ అది. ఆ డిజైన్ చెక్కాలంటే అసలు ఎవరు చెక్కలేరు. అదంతా టేకేనా సార్? పైన కూడా సరంబి అంతా టేకే. ఒకసారి పైకి వెళ్దాం సార్, మీ మెట్లు అవి చూద్దామా? యాక్చువల్గా వల్లూరు వారి ఫ్యామిలీకి సంబంధించిన హౌస్ లోపల చూడడం జరిగింది కదండి. ఇది వచ్చి హాల్ అనమాట. ఈ హాల్లో ఫర్నిచర్ కూడా మీరు చూడొచ్చు. ఇంట్లో ఎక్కడ చిన్న డస్ట్ ఉండదండి. పాతకాలం నాటి ఇల్లు అయినా కానీ కుర్చీలు కూడా పాతకాలం నాటి చైర్స్ అన్నమాట. ఇప్పుడు జనరేషన్లో అందరూ ప్లాస్టిక్ ఉపయోగిస్తారు, కానీ వీళ్ళు మొత్తం అంతా ఫర్నిచర్ అంతా వుడ్ ఉపయోగిస్తారు. అలాగే ఇప్పుడు కాలంలో అందరూ డూప్లెక్స్ హౌస్లు కట్టుకుంటున్నారు, కానీ పాతకాలం నాటి రోజుల్లోనే వీళ్ళ డూప్లెక్స్ హౌస్ డిజైన్ చేశారనమాట. వీళ్ళ మెట్ల సిస్టమ్ కానీ పైనకి ఎక్కే విధానం కానీ ఎలా ఉంటుందో ఒకసారి చూడొచ్చు మనం. అవునండి. సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా హాల్ ఎలా ఉంటుంది. ఓకే. ఇది పైకి వెళ్ళి మళ్ళీ పైన ఏముంటుంది సార్? పైకి వాళ్ళు స్టేజ్ పెట్టడం ఓన్లీ ఇచ్చి పైన ఇదంతా ఓపెన్ చేస్తామంట పైన. ఓకే. అప్పట్లో నెల వేసుకున్నారంటే మరి ఏం వేసుకున్నారు, మామూలు అక్కలుగా సామాను లేదా ఎక్స్ట్రా ఉండిపోయిన సామాను పెట్టినప్పుడు ఏమంతా కాజండి. అది పచ్చళ్ళు కానీ అటువంటివి కూడా పెట్టే ఉంటారు. మరి ఆ పర్పస్ ఏంటి నాకు డౌట్ ఇప్పటికీ. ఓకే. చూసారు కదా, పైకి వచ్చిన తర్వాత వల్లూరి పాపారావు గారు మనకి హౌస్ అంతా చూపించడం జరుగుతుంది. పైకి వచ్చిన తర్వాత పై ప్లేస్ కూడా కింద ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఉంది. గదులు కూడా అలాగే కనిపిస్తున్నాయి వరుసగా, ఇక్కడొకటి అలాగే లోపల ఇంకోటి ఉంది. బట్ పైన మిద్దె అంటండి. మిద్దె అంటే వీళ్ళకి నిచ్చెన చూసారా, మిద్దెకి వెళ్ళడానికి కూడా మనకి ఇలాంటి నిచ్చెన ఏర్పాటు చేశారు అనమాట. ఆ రోజుల్లో దేని పర్పస్ కట్టారో తెలియదు, కానీ డోర్ ఉంటుంది, డోర్ వేసుకొచ్చామండి. ఎవరైనా బయట ఏదైనా జరుగుతుందంటే చూడాలంటే ఇక్కడ నుంచి చూడొచ్చు అండి మనం. చూడొచ్చండి. ఆ డోర్ తీస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చండి. ఓకే. ఓకే. యాక్చువల్గా పెళ్ళిళ్ళు ఫంక్షన్ జరిగినప్పుడు ఇక్కడ అన్ని డోర్లు ఓపెన్ చేసుకుంటారంటండి వీళ్ళు. వరుసగా మనకి అక్కడ బ్యాక్ సైడ్ డోర్ కనిపిస్తుంది కదా, ఆ డోర్ ఓపెన్ చేస్తే మొత్తం అసలు నేను మొత్తం అన్ని లెక్కెడితే 18 స్తంభాలు వచ్చినాయండి. 18 స్తంభాలు కూడిన ఒక మేడ అని చెప్పుకోవచ్చు ఈ వల్లూరి ఫ్యామిలీకి సంబంధించిన హౌస్.
సార్ దీనికి ఈ మేడకి ఏదైనా పేరు ఉందా? వల్లూరు వారి భవనం అంటే చాలా యాక్చువల్గా చెప్పాలంటే 3 మేడలు అంటారు దీన్ని. మూడు మేడలు మేడలు అంటే ఎవరికైనా ఎట్లా చెప్పాలంటే 3 గుమ్మాల మేడ ఉంటుంది, అక్కడ ఎలా అని చెప్తారండి. 3 గుమ్మాల మేడ వాళ్ళు మొత్తం అంటే మొత్తం మండపేటలో ఈ కలిసి 3 గుమ్మాలు ఉన్న మేడ ఇది ఒకటండి. ఇది ఒకటే ఉందండి. యాక్చువల్గా దీని పేరు వచ్చి 3 గుమ్మాల మేడ అన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది ఎంత మెయింటైన్ చేస్తుంటే శుభ్రంగా బ్రహ్మాండమైన లేటెస్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు అంటారు, కానీ ఇంట్లో ఉంటాం ఏంటంటే ఒక ఫ్యాషన్ కింద నుంచి ఎవరు వచ్చినా కూడా బయట వచ్చి మేడం ఒకసారి చూసుకుంటే వెళ్తా ఉంటారు. మేము కూడా మన లోపల నుండి మాకు తెలకుండా గుమ్మ దగ్గర ఫోటోస్ తీయించుకుంటాం. మీరు ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నామండి. అసలు తలుపులు తీయడం కూడా మీరు ఏంటి సార్ అన్ని క్లోజ్ చేసుకుంటారా? ఒకళ్ళు ఎవరు లేకపోతే దీన్ని లోపలికి క్లోజ్ చేసుకుని బ్యాక్ నుంచి వెళ్తా ఉంటున్నారు. బ్యాక్ నుంచి వెళ్తా ఉంటారు అనమాట. అసలు మనుషులు ఉన్నారా లేదా అని కూడా డౌట్ అనమాట. అంటే లోపల బయట క్లైమేట్ ఎలా ఉందో కూడా లోపలికి తెలియదండి. తెలియదండి. ఎంత ఎండ ఉందో లోపలికి తెలియదు. పూర్వం నుంచి అదే సాంప్రదాయమా సార్ మీది? మామూలు మా ఫాదరు అంత వాళ్ళ ఫాదరు తర్వాత నేను బహుశా నాతో నాతో మాతో క్లోజ్ అండి. ఇంకా ఒక చిల్డ్రన్స్ ఎవరికి ఇక్కడ రాదు, ఇక్కడికి రారండి. ఓకే. ఏదేమైనా కానీ ఈ మండపేటలో ఇంత పొడవైన మేడ, ఇంత పెద్దమైన మేడ 106 సంవత్సరాలు మెయింటైన్ చేశారని చాలా గ్రేట్. పాతకాలంలో చైర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి భారతీయ చైర్స్ అంటూ ఉంటారు, ఎందుకంటే పెద్దవాళ్ళు దీంట్లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారు. ఈయన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో అన్నమాట. వీళ్ళ పాపారావు గారు వాళ్ళ ఫాదర్ గారు అనమాట. ఎమ్మెల్యేగా చేశారు. ఎక్స్ ఓకే 2 times ఎమ్మెల్యేగా కూడా చేశారట. ఓకే. పైనంతా సేమ్ వుడ్ అంతా సేమ్ ఫర్నిచర్ అండి. మొత్తం అంతా టేక్ ఉపయోగించారట. వీళ్ళ గదులు కూడా చూశారు కదా, కింద ఏముందో పైన కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు జనరేషన్లో ఎవరికి పాతకాలం నాటి ఇల్లు అంటే తెలియదు అన్నమాట. ఇక్కడ నుంచి ఇస్తే మొత్తం బయట అంతా ఓపెన్ ప్లేస్ ఉండే, ఇలా వెళ్తే బయటకు వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, ఈ బెడ్రూమ్లోంచి బయటకు వెళ్తుంటే మనకి బయట సిమెంట్ బెడ్లు పెట్టుకున్నారు అన్నమాట. ఓకే. చూసారు కదా, అంటే మనకి పైకి వస్తే చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా ఉందన్నమాట. పల్లెటూళ్ళలో విలేజెస్ వాతావరణం ఎలా ఉంటుందో యాక్చువల్గా సిటీయే, కానీ ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది అన్నమాట. మనకి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎక్కడున్నా కానీ చాలామంది ఊళ్ళోకి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి భవనం కూడా మాకు కూడా ఉండాలి అనిపించేలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇలా మెట్ల సిస్టమ్ ద్వారా కూడా కిందకి వెళ్ళిపోవచ్చు అన్నమాట మనం. పల్లెటూళ్ళలో పాతకాలం నాటి రోలు రుబ్బురోలు, ఆ రోజుల్లో పూర్వీకులు వీటి మీదే వంటలన్నీ చేసేవారు అనమాట. ఇప్పుడు ఎవరు వీటి అవసరం లేకుండానే ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు వచ్చినాయి, ఎవరు ఇటువంటివి ఉపయోగించలేదు. కానీ నేటికి కూడా 100 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళని చూసారు ఏ విధంగా ముగ్గులు పెట్టి దీన్ని ఎంతలా శుభ్రం చేస్తున్నారంటే వీటి మీద ఉన్న మమకారం అటువంటిది అన్నమాట. చాలా గ్రేట్ అన్నమాట. ఇలాంటివి చూసి మన పిల్లలకు కూడా ఇలాంటి వాటి మీదే మన పూర్వీకులు ఎలా జీవించేవారు చూపించడానికే అసలు చాలా గ్రేట్ అన్నమాట. పాతకాలం నాటి వాళ్ళ ఇంట్లో ఉపయోగించిన వస్తువులన్నీ ఇక్కడ ఇలా కుంకుమ పసుపు బొట్లు పెట్టి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారని చూపించడానికి. ఇది గార్డెన్ కదా ఉపయోగించుకుంటారు సార్ మీరు. ఈ ఇంటికి బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఒక గార్డెన్ ప్లేస్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది.
అసలు మనకు కూడా ఇలాంటి భవనం ఉండాలి. మీరు ఇలాంటి ఇల్లు ఎక్కడ చూస్తారంటే సినిమాల్లోనే ఏదో సెట్ వేసి చూపిస్తారు, కానీ రియల్గా మండపేటలో ఇంత అద్భుతమైన భవనం ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. ఈరోజు మన వీడియో ద్వారా అందరికీ పరిచయం అవ్వాలి, ఇలాంటి పాతకాలం నాటి ఇల్లు బాగా పోషిస్తున్నారు అని చూపించడానికే. చాలా అంటే చాలా బాగుంది బయట ప్లేస్. యాక్చువల్గా దీనికి బ్యాక్ సైడ్ ఉండే మేడ కూడా ఒకసారి చూద్దాం. సార్ మీ ఊళ్ళో పాతకాలం మేళలు చాలా ఉన్నాయి. అవునండి. ఆ బ్యాక్ సైడ్ కూడా మీ ఇంచుమించు మీకులా ఉంది, కానీ వేరే చిన్నగా ఉంది. అది అంత ఓల్డ్ కాకపోయినా ఒక 10-15 ఇయర్స్ తర్వాత కట్టినమాట ఇది. ఓకే. ఇంచుమించు ఇదే డిజైన్ ఇదే మోడల్ కట్టారు ఉంటుంది కూడా. ఎవరు సార్ ఆ ఇల్లు వచ్చి? అసలు ఆయన వివిఎస్ చౌదరి గారు. ఆయన ఎమ్మెల్యే చేశారు 2 టర్మ్స్. ఆయన ఇప్పుడు 4 ఇయర్స్ అయింది ఆయన ఎక్స్పైర్ అయింది ఆయన కూడా. ఓకే. చూసారు కదా బ్యాక్ సైడ్ ది వివిఎస్ చౌదరి గారి హౌస్ అంటే. ఈ ఊళ్ళో అక్కడక్కడ భవనాలు ఇటువంటి కనిపిస్తున్నాయి, కానీ ఏదేమైనా కానీ ఈ వల్లూరు వారి మేడ అయితే చాలా చెప్పక్కర్లేదు. చాలా పొడవైన మేడ, పెద్ద మేడ కూడా. థ్యాంక్ యూ సార్, మాకు ఎంత మంచి భవనాన్ని చూపించారంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం ఈ వల్లూరు ఫ్యామిలీకి సంబంధించిన ఈ మేడ ఒక పార్ట్ చూపించడం జరిగింది. అలాగే రెండో పార్ట్ అండి. అంటే ఇది 3 పార్ట్స్ కింద డివైడ్ ఉంది. యాక్చువల్గా లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏరియా అన్ని గదులు ఒక గది నుంచి ఒక గదిలోకి వెళ్ళే ఏర్పాటు కూడా ఉంటుంది. బట్ ఏదేమైనా రెండో మేడ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇది వల్లూరి నారాయణమూర్తి గారు అలాగే ఎమ్మెల్యేగా చేసిన హౌస్ మాట. ఇది మెయిన్ బయట ఉండే లుక్ మాట. ఈ లుక్ కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు. వేల సింహద్వారం కూడా చూడొచ్చండి. అసలు సేమ్ అదే సింహద్వారం ఎలా ఉందో ఇది కూడా అలా ఉంది సేమ్. ఇక్కడ పేర్లు కూడా ఉన్నాయి. వల్లూరి నారాయణమూర్తి గారు ఎమ్మెల్యే, అలాగే వల్లూరి విమల కుమారి మున్సిపల్ చైర్మన్ అని ఉంది, మీరు చూడొచ్చు. ఈ సింహద్వారం దాటి లోపల ఏరియా కూడా ఎలా ఉందో అనేది చూడొచ్చు మనం. ఈ వల్లూరు వారి ఫ్యామిలీకి సంబంధించిన పాతకాలాంటి భవనం లోపలికి వస్తే లోపల చూస్తే చాలా అద్భుతంగా ఉందండి. పల్లెటూళ్ళలో ఇంత అంటే ఇప్పటి కాలంలో కూడా ఇంత అందమైన భవనాలు ఇంకా మెయింటైన్ చేస్తున్నారా అనిపించేలా ఉండే అందమైన భవనాలు చూసారు కదా. లోపలికి వస్తే ఇప్పుడు రోజుల్లో అందరూ డూప్లెక్స్ హౌసెస్ అంటారు, కానీ ఆ రోజుల్లో పాతకాలం నాటి రోజుల్లోనే మన పూర్వీకులు ఇలాగ డూప్లెక్స్ హౌసెస్ నిర్మించడానికి మెట్ల సిస్టమ్ కూడా చెక్కలతో నిర్మించేవారు అనమాట. ఈ చెక్కల సిస్టమ్ ద్వారా పైకి వెళ్ళి పైన కూడా కొన్ని రూమ్స్ అయితే ఉంటాయి. చాలా అద్భుతంగా ఉండేవి ఆ రోజుల్లో అని చూపించడానికే. చూసారు కదా ఇక్కడ ఫోటోలో వల్లూరు రామస్వామి చౌదరి గారు అనమాట. ఈయన పంచకట్టు, ఈయన ఫోటో చూస్తుంటే ఆనాటి రోజుల్లో రాజసం వైభవం ఉట్టిపడుతుందన్నమాట. ఇలాగే ఉండేవారు మన పూర్వీకులు. ఫస్ట్ జనరేషన్లో ఇలా పంచకట్టి కానీ ఇలా కట్టుకునే వాళ్ళు ఎవరూ లేరన్నమాట. ఈయన చూస్తుంటే భలే ఉంది. ఇప్పుడు కూడా ఆయన ఫోటో ఫ్రేమ్ ఈ ఇంట్లో ఉందంటే చాలా గ్రేట్ అనమాట. ఇది వల్లూరు రామస్వామి గారి ఫోటో. యాక్చువల్గా ఈ రూమ్లో చాలా రూమ్స్ అయితే ఉంటాయి ఈ ఇంట్లో, బట్ అన్ని రూమ్స్ చూపించడం కష్టం కాబట్టి మనకి కొన్ని ఉంటాయి ఈ ఇంట్లో అని చూపించడానికే. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్లో అందరూ స్విచ్ బోర్డులు, కరెంట్ బోర్డులు కొత్తవి పెట్టుకున్నా కానీ వీళ్ళ ఇంట్లో
వందల సంవత్సరాలుగా ఒక పాతకాలం నాటి బోర్డు అయితే ఇంకా ఉంచారు. ఇలా వైరింగ్ సిస్టమ్ కూడా ఇప్పుడు కాలం నాటిది కాదంటే చూడొచ్చు ఏ విధంగా ఉందో. అసలు అద్భుతమాట. ఎంత పాతకాలం నాటి ఇల్లులు ఇంకా ఉంటాయా? 100 సంవత్సరాల నుంచి వీళ్ళు పూర్వీకులు అందించిన ఆస్తిని ఇలా కాపాడుకుంటూ వస్తున్నారని చాలా గ్రేటు. ఇది వల్లూరి నారాయణమూర్తి గారు అంటే ఎక్స్ఎమ్మెల్యేగా చేసిన నారాయణమూర్తి గారి హౌస్. లోపలికి వచ్చిన తర్వాత లోపల అయితే ఈ విధంగా ఉంది. వాళ్ళ వంశస్థులు కొంతమంది ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన పేరు వల్లూరు నారాయణమూర్తి గారు అన్నమాట. చూశారు కదా. ఓకే అండి, ఓకే. ఈయన అనుపమ గారా? ఈవిడండి. ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ వల్లూరి విమల కుమారి గారు. ఆవిడ ఫోటో కూడా చూడండి. మున్సిపాలిటీ చైర్మన్గా కూడా చేశారట. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా కొంచెం చూపిస్తాను, ఒకసారి చూడండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్స్ కూడా చూడొచ్చు. రామస్వామి గారు అక్క నాన్నగారు ఫోటో అన్నమాట. వాళ్ళ అమ్మగారు నాన్నగారు. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఉండే రూమ్స్ అన్ని మీకు చూపించడం కష్టం కాబట్టి ఓవరాల్గా నారాయణమూర్తి గారి హౌస్ ఇలా ఉంటుంది. ఎక్స్ఎమ్మెల్యేగా చేసిన నారాయణమూర్తి గారిని చూపించడానికి. ఇప్పటి వరకు మనం ఈ వల్లూరు వారి ఫ్యామిలీలో 3 సింహద్వారాలు ఉన్నాయి కదండి. 2 సింహద్వారాలు అయితే చూపించడం జరిగింది. ఇది 3వ సింహద్వారం. సేమ్ అది ఎలా ఉంటుందో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. ఈ కూడా సేమ్ స్ట్రక్చర్ అన్నమాట. 3 గదులు కూడా ఒకేలా ఉంటాయి. మీకు ఇవన్నీ ఒకేలా ఉంటాయని చూపించడానికే ఫైనల్గా ఎవరు లేనట్టున్నారు. బట్ ఉంటే ఇది కూడా చూపించేవాడిని. ఓవరాల్గా వల్లూరు వారి ఫ్యామిలీ 1920లో స్థాపించిన భవనం అంటే ఇదేనండి. మీరు ఎప్పుడైనా వస్తే మండపేట వస్తే కనుక ఇలాంటి పాతకాలం స్ట్రక్చర్ చూడాలనుకుంటే కనుక వల్లూరు వారి వీధి ఉంటుంది. ఈ వల్లూరు వారి వీధిలోనే ఎదురు బదురు 2 పాతకాలం భవనాలు ఉంటాయి. అవి కూడా 3 మేడలని చెప్తామండి. ఎవరైనా అడ్రస్ అడిగితే 3 మేడలు ఎక్కడ ఉంటాయంటే ఇలా డైరెక్ట్గా చెప్పేస్తారన్నమాట. ఇది వల్లూరు ఫ్యామిలీకి సంబంధించిన ఒక పాతకాలం నాటి భవనం. ఇప్పటి వరకు వల్లూరు వారి మేడ 1920లో కట్టిన మేడ చూపించడం జరిగింది. అంటే ఎదురు బదురు మేడలు కనిపిస్తున్నాయి కదా, ఇది వల్లూరు వారి వీధి అని పిలుస్తూ ఉంటారు. దీనికి ఆపోజిట్లోనే ఇప్పటి వరకు పెద్ద మేడ చూపించడం జరిగింది. దానికి ఆపోజిట్లోనే ఇక్కడ ఇటువైపు 4 అటువైపు 4 స్తంభాలతో కూడిన ఒక పెద్ద మేడ కనిపిస్తుంది. ఇది వల్లూరు సత్యరాజు గారి హౌస్ అంటండి. ఇది కూడా మీకు ఏ ఇయర్లో కట్టారో 1923లో కట్టిన మేడ అన్నమాట. ఒకే స్ట్రక్చర్ అన్నమాట. ఇంచుమించు కిందంతా బ్లాక్ కలర్ పెయింట్ అండి, చూడొచ్చు. పైనంతా వైట్. స్తంభాలు అవి కూడా స్తంభాలతో కడిగిన మేడలు అన్నమాట.
సింహద్వారం చూస్తే అసలు ఇప్పుడు కాలంలో ఇటువంటి సింహద్వారం కానీ చెక్కుడు కానీ అసలు డిజైన్ చేయాలంటే చాలా కష్టం. అటువైపు 2 కిటికీలు ఉన్నాయి, ఇటువైపు 2 కిటికీలు ఉన్నాయి. మొత్తం సరంబి అంతా టేకే. ఇంచుమించు 103 సంవత్సరాలు కంప్లీట్ అయిందన్నమాట ఈ హౌస్ కట్టి. ఇది వల్లూరు సత్యరాజు గారి హౌస్. ఏదేమైనా కానీ ఈ ఊళ్ళో ఇంత పాతకాలం నాటి ఇల్లులు ఉన్నాయా అనిపించేలా ఉన్నాయి. ఎప్పుడైనా వస్తే ఇటు సైడ్ వస్తే ఒకసారి ఈ ఇల్లు కూడా ఏ విధంగా ఉన్నదని చూడొచ్చు మీరు. వల్లూరు వారి భవనాలు చూసాం కదా. చూసుకుంటూ వెళ్తుంటే ఒక వీధికి వస్తే ఇక్కడ ఒక ఓల్డ్ స్ట్రక్చర్ కలిగిన ఒక పాతకాలం నాటి భవనం కనిపిస్తుంది. చూసారు కదా, అంటే ఇది వరకు పాతకాలం నాటి రోజుల్లో మహల్ లాంటి భవనాలు చూపించడం జరిగింది. అలాంటి భవనానికి సంబంధించిన ఒక ఓల్డ్ స్ట్రక్చర్ కలిగిన ఒక భవనం ఏ విధంగా ఉందో చూడొచ్చు. అసలు ఇప్పుడు కాలంలో ఇలాంటి భవనాలు నిర్మించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ చాలా డిఫరెంట్ స్ట్రక్చర్లు కలిగి ఉంది ఈ భవనం వచ్చి. ఈ భవనం వచ్చి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నిలయం అని పేరు కనిపిస్తుంది. చాలా అంటే చాలా డిఫరెంట్ లుక్లో ఉంది. అంటే ఇప్పుడు వరకు చూపించిన వాటిలో ఒక డిఫరెంట్ లుక్లో ఉందని చూపించడానికే. మండపేట అంతా చూస్తుంటే ఇక్కడ శ్రీ ఎత్తైన ఆంజనేయ స్వామి స్టాట్యూ కనిపిస్తుంది. యాక్చువల్గా శ్రీ ధర్మగుండం రామాలయం అని పేరు ఉంది ఇక్కడ అయితేనే. అలా వెళ్తే మయూరి రుద్రాశ్రమం కూడా ఉందన్నమాట. ఏదేమైనా ఇక్కడ ఎలా వస్తే శ్రీ సీతారామ కమ్యూనిటీ హాల్ ఆపోజిట్లో ఇక్కడ ఒక పాతకాలం నాటి ఒక భవనం కనిపిస్తుంది. అసలు అద్భుతం కదా. ఈ మండపేటలో ఊరంతా ఇటువంటి స్తంభాలతో కూడిన భవనాలు కనిపిస్తున్నాయంటే చాలా గ్రేటు. ఒక్కటి కాదు, 2 కాదు, ఊరంతా మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఇటువంటి పాతకాలం నాటి భవనాలు మెయింటైన్ చేస్తున్నారు. నాకు ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఏదేమైనా ఇటువంటి స్తంభాలతో కూడిన భవనాలు ఈ మండపేటలో చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు, 2 కాదు. ఈ వల్లూరి వారి ఫ్యామిలీ వీధి సంబంధించిన వీధిలో ఇప్పుడు వరకు మీకు చాలా భవనాలు ఇటువంటివి చూపించడం జరిగింది. చూశారు కదా, ఇది అటువైపు 4 ఇటువైపు 4 మొత్తం 8 స్తంభాలతో కూడిన భవనం అన్నమాట ఇది. ఏ భవనం చూసినా ఒకే స్ట్రక్చర్. కిందంతా బ్లాక్ కలర్ ఉంటుంది, పైన సరంబి అంతా వైట్, పైన అంతా గోడలకి వైట్ పెయింటింగ్ అన్నమాట. భలే అందమైన భవనాలు ఇంకా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. కిటికీలు చూస్తే పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. ఇప్పుడు కిటికీలు ఇటువంటి కిటికీలు చూద్దామన్నా ఎక్కడా కనిపించమాట. ఇదంతా ఓల్డ్ స్ట్రక్చర్ అన్నమాట.
యాక్చువల్గా ఈ హౌస్ వచ్చి కొప్పాక ప్రభాకర్ చౌదరి గారి హౌస్ అంట. యాక్చువల్గా దీనికి ఉండే ఓనర్స్ అయితే ప్రజెంట్ ఎవరో లేరు, రెంట్ పర్పస్ అయితే ఇచ్చినట్టున్నారు. ఇది ఏదేమైనా పూర్తి డీటెయిల్స్ అయితే మనకు తెలియదు. ఒకసారి ఈ సింహద్వారం దాటి లోపల ఏరియా ఎలా ఉన్నదో చూడొచ్చు మనం. లోపలికి వస్తే ఒక హాల్ అండి, చూసారు కదా. హాల్కి అటువైపు 2 బెడ్రూమ్స్ కనిపెడుతున్నాయి, ఇటువైపు 2 బెడ్రూమ్స్ కనిపెడుతున్నాయి. ఆ రోజుల్లో ఎలా డిజైన్ చేసేవారు అనమాట. అలా బ్యాక్ సైడ్కి వెళ్తే బ్యాక్ సైడ్ ఏరియా కనిపిస్తుంది. కానీ బయట చాలా విపరీతమైన ఎండ కనిపిస్తున్న ఎండ ఉన్నా కానీ ఇక్కడ చాలా కూల్గా ఉందండి. అంటే ఇంట్లో ఏసీలు అవసరం లేదన్నమాట. ఒకప్పుడు పాతకాలం నాటి రోజుల్లో ఇల్లులు ఇలా ఉండేవి అని చూపించడానికే. ఏదేమైనా కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ హౌసెస్ అన్నీ. ఇలాంటి ఇల్లు ఇంకా పెంచి పోషిస్తున్నారంటే ఈ గ్రామస్తులు చాలా గ్రేట్ అన్నమాట. భవిష్యత్తులో ఎవరైనా అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇటువంటి భవనాలు ఉంటాయని తెలియదు అన్నమాట. భవిష్యత్తులో వచ్చే తరానికి కూడా వీళ్ళు చూపించే విధంగా ఇటువంటి భవనాలు ఇంకా పెంచిపోస్తున్నారు ఈ మండపేట అనే ప్లేస్లో. ఆల్మోస్ట్ ఈ ఊర్లో చాలా హౌసెస్ అయితే చూపించాను అనుకుంటున్నాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇటువంటి హౌసెస్ ఏదైనా ఉన్నాయేమో ముందుకెళ్ళిన తర్వాత చూడొచ్చండి. అసలు ఈ వీధులు చూడండి ముగ్గులతో. అంటే ఈ మధ్య సంక్రాంతి కంప్లీట్ అయ్యింది. సంక్రాంతి అంటే అందరూ ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. పల్లెటూరులో ఎలా ఉంటుంది వాతావరణం అని చూపించడానికే. బట్ ఏదేమైనా ఈ వీధుల్లో ఎక్కువగా ఇటువంటి స్తంభాలతో కూడిన హౌసెస్ ఎక్కువగా ఉన్నాయి అని చూపించడానికే ఇది కూడా చాలా బాగుందండి. ఇది కనిపిస్తుంది కదా, మళ్ళీ దానికి పక్కనే ఇంకొక స్తంభాలతో కూడిన భవనం అన్నమాట. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో వరుసగా ఓవరాల్గా. ఈ ఊరంతా ఎక్కువగా ఇటువంటి స్తంభాలతో కూడిన ఇల్లులు ఎక్కువగా ఉన్నాయని చూపించడానికే. అసలు ఇది 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన హౌసా, ఓల్డ్ స్ట్రక్చర్ కలిగిన భవనమా అన్నట్లేదు. మొత్తం గ్రెనైట్ స్టోన్ వాటి అరుగులన్నీ చాలా డిఫరెంట్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. ఇవన్నీ చూసి మన ఊళ్ళో కూడా ఇటువంటి పాతకాలనాటి భవనాలు ఉంటాయి. అవి అలాగే కొన్ని తరాల వరకు చూపించాలంటే ఇవి ఇంకా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఏదేమైనా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా వీధుల్లో ఇలా కూర్చుని ఎదురింటి వాళ్ళతోటి పక్కింటి వాళ్ళతోటి సరదాగా మాట్లాడుకుంటే ఆ లైఫ్ మళ్ళీ రాదన్నమాట. అవన్నీ గుర్తు చేసే విధంగా ఈ మండపేటలో చాలా ఇటువంటి హౌసెస్ ఉన్నాయి అని చూపించడానికే. ఇక్కడ కనిపిస్తున్న మేడ కూడా మీకు చాలా పెద్ద మేడ, అంటే ఇంచుమించు అదే విధంగా ఉంది. చూడడానికి చాలా మంచి లుక్లో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనరేషన్లో ఇలాంటి పాతకాలం నాటి హౌస్లు మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. ఇలాంటి భవనాలు తొలగించేసి చాలామంది కొత్త భవనాలు నిర్మించుకుంటున్నారు. బట్ ఏదేమైనా కానీ ఈ మండపేటలో వల్లూరు వారి ఫ్యామిలీస్ మాత్రం చాలా పెద్ద భవనాలు నేటికి కూడా పెంచిపోస్తున్నారు. చూశారు కదా, ఇక్కడ ఉన్న భవనం వచ్చి వివిఎస్ చౌదరి గారి హౌస్ అని చెప్తూ ఉంటారు. ఈ భవనం ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇది హౌస్ వచ్చి 1923లో నిర్మించిన ఒక హౌస్ అంటండి. అంటే ఇంచుమించు 103 సంవత్సరాల కాలనాటి పాతకాలనాటి భవనం ఉండేది.
వల్లూరి రామన్న అనే నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ అయితే వి నారాయణ మూర్తి అని ఉంది. అంటే 2 ఫ్యామిలీస్ కలిసి ఉంటాయేమో. ఏదేమైనా కానీ అటువైపు ఇటువైపు 2 సింహద్వారాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక పాతకాలనాటి మేడ. ఇది ఇంచుమించు 1923లో నిర్మించిన ఒక పాతకాలనాటి మేడ. యాక్చువల్గా మీకు లోపలికి వచ్చి లోపల ఏరియా చూపించేవండి, బట్ బయట ఉండే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఎవరు ఇంట్లో కనిపించట్లేదు. కనిపిస్తే మీకు లోపల నుంచి కూడా చూపించేవాడిని. వివిఎస్ చౌదరి గారి మేడమట. ఇది 2 సింహద్వారాలు కనిపిస్తున్నాయి. అవి కూడా అక్కడ చూసిన విధంగానే ఇక్కడ కూడా స్తంభాలతో కూడిన నిర్మాణాలండి. యాక్చువల్గా ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఇంచుమించు 10 స్తంభాలు కలిగిన ఒక పాతకాలం నాటి మేడ అనేది. మనకున్న టైం కూడా మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇటువంటి ఓల్డ్ స్ట్రక్చర్కి వెళ్ళిన భవనాలు కానీ మండువాలోగులు కానీ ఎక్కడైనా ఉంటే అవి కూడా మీకు కంటిన్యూ చేస్తానండి. పల్లెటూరులో విలేజెస్ అంటే మన కోనసీమలో ఉండే విలేజెస్ చూడాలంటే మన ఛానల్లో చూడొచ్చు. అంటే చాలామంది చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు, కానీ మన కాన్సెప్ట్ ఏంటంటే విలేజ్ వాతావరణం అండి. పల్లెటూరు వాతావరణం ఇలా ఉంటుంది అని బయట వాళ్ళకి చూపించడానికే. మ్యాక్సిమం ఇలాంటి విలేజెస్ చూసినప్పటికీ బయట వాళ్ళకి సరదాగా మన కోనసీమ ఎప్పుడు వచ్చి ఇటువంటి లొకేషన్స్ ఆస్వాదిద్దామా, ఇలాంటి ఇంట్లో ఎప్పుడు సరదాగా కూర్చుని మాట్లాడుకుందామా అనిపించే విధంగా ఉంటుంది. అందుకే అవన్నీ పాత రోజులు గుర్తు చేసే విధంగా మీకు చూపించాలని ఇటువంటి కంటెంట్, ఇటువంటి పల్లెటూళ్ళు వెతుక్కుని మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఏదేమైనా కానీ నాకు బాగా నచ్చిన ప్లేసుల్లో ఒకటి ఈ మండపేట విలేజ్లో ఇటువంటి స్తంభాలతో కూడిన ఇల్లులు. చూశారు కదా మండపేటలోని వల్లూరు వారి వీధిలో ఉండే మేడలు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పటి వరకు మీకు చూపించిన మేడలో చాలా పొడవైన పెద్ద మేడలు ఇవే. ఇలాంటి పాతకాలం నాటి మేడలు భవిష్యత్ తరాలకు చూపించాలంటే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ వంశస్థులు మనందరికీ కల్పిస్తారని కోరుకుంటూ మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.